హరే కృష్ణ. నేను మీ ప్రతిమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్న ఈ దృశ్యాలు మా స్వగ్రామమైన ఏలూరు దగ్గర జగన్నాథపురంలో జరిగిన అత్యంత పవిత్రమైన ఆషాఢ గురు పూర్ణిమ మహోత్సవాలకు సంబంధించినవి. మాయమర్మ మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో, ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. మా గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయం, శ్రీ కోదండ రామాలయం మరియు గ్రామదేవత బొడ్డురాయి అమ్మవారి ఆలయం భక్తి, ఐకమత్యం, సేవాభావానికి చిరస్మరణీయమైన నిదర్శనాలు. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక గొప్ప కథ ఉంది. గ్రామంలోని మహిళలు భజన సమాజంగా ఏర్పడి ఇంటింటికి తిరిగి ఊరూరు వెళ్ళి చందాలు సేకరించి ఎన్నో కష్టాలను భరించి కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. వారి భక్తి, శ్రమ, సంకల్పం ఈ ఆలయానికి నిజమైన పునాది. ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే ఆలయ బాధ్యతలు స్వీకరించిన పూజారి గారు ప్రసాద్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రోచ్చారణలతో ఆగమశాస్త్ర ప్రకారం పూజలు నిర్వహిస్తూ ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కాంతిని తీసుకొచ్చారు. ఈరోజు ఆషాఢ గురు పూర్ణిమ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి 108 బిందెలతో పవిత్ర జలాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె, గాజులు, పూలతో అలంకరణ, వివిధ రకాల స్వీట్లు, నైవేద్యాలు సమర్పించి అత్యంత వైభవంగా పూజలు చేశారు. మన పెద్దలు చెప్పినట్లుగా ఆషాఢ మాసంలో అమ్మవారిని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండుతాయి. దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో, చల్లగా ఏలుగో మాయమ్మ తల్లో. పూజల అనంతరం అన్నదానం, యుద్ధప్రసాదం, భక్తుల ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ అందమైన క్షణాలను ఎంతో ఆప్యాయంగా నన్ను పిన్ని అని పిలిచే మా కుమారుడు అక్కి చిన్ను ఎంతో ప్రేమతో చిత్రీకరించాడు. దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో, చల్లగా ఏలుగో మాయమ్మ తల్లో. తాను చిత్రీకరించిన ఈ దృశ్యాలను మన యూట్యూబ్ కుటుంబం కోసం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో ద్వారా మా గ్రామ సంప్రదాయం, మహిళల సేవాభావం, గురు పూర్ణిమ మహిమ ప్రపంచానికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ. రాధే రాధే.